ఇవన్నీ కరివేపాకు పండుగాయలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా. ఇవేమో కొంచెం పచ్చ రంగులో ఉన్నాయి చూసారా, ఇవన్నీ పచ్చికాయలు అని చెప్తున్నారు. ఈ పండుగాయల నుంచి కరివేపాకు విత్తనాలను వేరు చేయడానికి వీటి పొట్టు తీయాల్సి ఉంటుంది. ఈ పొట్టు తీయడం కోసం పండిన కాయలను అయితే కాళ్ళతో తొక్కుతున్నారు నీళ్లు పోసి. తొక్కిన తర్వాత వాటిని వేరే జల్లి గిన్నెలో వేసుకొని నీళ్లు పెట్టినట్లయితే ఆ పొట్టంతా వేరైపోతుంది, ఈ విత్తనాలు వేరుగా వస్తున్నాయి. సో ఒక 100 కేజీల కాయలు తీసుకొని ఇది విత్తనాలు వేరు చేస్తే సుమారు 50 కేజీల వరకు సీడ్ వస్తుందని చెప్తున్నారు. ఈ పచ్చికాయలు మాత్రం ఈ మిల్లులో వేసుకుంటున్నారు. ఈ మిల్లులో వేసుకొని ఆడిస్తే ఈ పచ్చికాయల పొట్టు పోతుంది, ఎందుకంటే అంత ఈజీగా చేతితో తీయడానికి రావన్నమాట ఈ పచ్చగా ఉన్నవన్నీ కూడా. ఒక ఎకరానికి సుమారు 100 కేజీల కాయలు విత్తనాలుగా వేసుకుంటారు. విత్తనాన్ని నాటుకుంటేనేమో నెల రోజుల తర్వాత మొలకొస్తుందని చెప్తున్నారు, ఎందుకంటే దీనిపైన ఉన్న షెల్ అంతా కూడా కుళ్ళిపోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత విత్తనం మొలకెత్తుతుంది. కానీ ఈ విధంగా పొట్టు తీసిన విత్తనాలను వేసుకొని పంట సాగు చేస్తే మాత్రం 15 రోజుల్లోనే మొలకొస్తుందనే విషయాన్ని చెప్తున్నారు. కరివేపాకు విత్తనాలను గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడి గ్రామం, ఇది మంగళగిరి మండలంలో ఉంటుంది. ఏ ప్రాంతాలకు కావాలన్నా సీజన్లో ఇక్కడ నుంచి చాలామంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తారనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు.